జెనెటిక్ సమస్య ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఏమైనా చేయగలమా? ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో జెనెటిక్ టెస్ట్‌లో మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని తెలిసినప్పుడు డెఫినెట్‌లీ మనం ట్రీట్మెంట్ ద్వారా ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ నెక్స్ట్ జనరేషన్‌కి రాకుండా మనము ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడమే ఇబ్బంది అవుతుందండి. కొన్ని సార్లు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా రావచ్చు. సో ఎప్పుడైనా కూడా జెనెటిక్ సమస్యలు ఉన్నాయని మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని మనకు అనిపించినప్పుడు మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఆఫర్ చేస్తాం. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి? మనం IVF ద్వారా ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ముందు బేబీని ఫామ్ చేసి ఫామ్ అయిన బేబీ యూజువలీ 5th డే ఎంబ్రియో, ఒక 50 cells ఉన్న ఎంబ్రియోలో ఒక 4-5 cells బయాప్సీ చేసి జెనెటిక్ అనాలిసిస్కి పంపిస్తాం. సో ఈ జెనెటిక్ అనాలిసిస్లో బేబీ ఆర్ ఎంబ్రియో నార్మల్గా ఉందా లేదా, ఆ ఎంబ్రియో మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా అనేది మనకు క్లారిటీ అనేది వస్తుంది. దీని ద్వారా మనకి జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో ఏది అని మనం కనిపెట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ నిలబడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.